ఇల్యూజన్. మనం మన పిల్లలకి ఒక అబద్ధం చెప్తున్నాం, కష్టపడి చదువుకో నీ తలరాత మారుతుంది అని. ఓఎంఆర్ షీట్ అనేది అందరినీ సమానంగా చూసే ఒక వేదిక అని నమ్మిస్తున్నాం. నువ్వు కోటీశ్వరుడు కొడుకు అయినా, ఒక సామాన్య రైతు బిడ్డ అయినా ఆ కలం పట్టే ప్రతి విద్యార్థి సమానమే అనుకుంటాం. కానీ 2026లో ఆ నమ్మకం ముక్కలైపోయింది. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ అంటే మీ భవిష్యత్తును నిర్ణయించే కాగితం కాదు, అది ఎవరో అమ్ముకున్న అంగడి సరుకు. నీట్ పరీక్ష రద్దు కాగానే అధికారులు దాన్ని విద్యార్థుల మేలు కోసం తీసుకున్న నిర్ణయమని కలరింగ్ ఇస్తున్నారు. కానీ నేను చెబుతున్నాను, ఇది మేలు కాదు, ఇది ఒక తరం మీద జరిగిన దాడి. అసలు ఏం జరిగింది? లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన పరీక్ష. కానీ ఎగ్జామ్ ముగియక ముందే ఆన్సర్కి వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షం అయిపోతుంది. లీకేజ్ నెట్వర్క్ కేవలం ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఒక మాఫియా పనిచేస్తుంది. ద ప్రైస్ ట్యాగ్ ఒక్క సీటుకి 30 నుంచి 50 లక్షల బేరం. డిజిటల్ ట్రేస్, టెలిగ్రామ్ గ్రూపులలో పేపర్ ఎలా సర్క్యులేట్ అయ్యాయో ఆధారాలు ఉన్న అధికారులు నిద్ర నటిస్తున్నారు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అనుకుంటా. ఈ సిస్టమ్ ఎంత దారుణంగా తయారైందంటే మెరిట్ ఉన్నవాడు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే, మనీ పవర్ ఉన్నవాడు రిసార్ట్లో కూర్చొని పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కాంపిటీషన్, దిస్ ఈస్ ద బోర్డ్ డే లైట్ రాబరీ ఆఫ్ డ్రీమ్స్. కట్ ఆఫ్ వింతలు. గత 5 ఏళ్ల డేటాను గమనిస్తే కట్ ఆఫ్ మార్కులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. 720కి 720 మార్కులు వచ్చే వారి సంఖ్య అసాధారణంగా పెరగడం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటి? సెంటర్ మ్యానిపులేషన్. గమనించారా? పర్టికులర్ సెంటర్ నుండి టాపర్స్ ఎందుకు వస్తున్నారో? రీ ఎగ్జామ్ ఖర్చు. ఒక పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై పడే భారం దాదాపు 400 నుంచి 500 కోట్లు. కానీ పరీక్ష రాయడానికి ఒక పేద విద్యార్థి పడే మానసిక వేదన వెలకట్టగలరా? సిస్టంలో లోపాలు కప్పిపుచ్చుకోవడానికి పరీక్షను రద్దు చేయడం ఒక ఈజీ సొల్యూషన్ కావచ్చు, కానీ మళ్ళీ రాసే విద్యార్థికి ఆ పాత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రభుత్వం ఏమంటుంది? మేము ట్రాన్స్పరెన్సీ కోసం రద్దు చేశాము అని. ఎంత విడ్డూరం! దొంగలు పడ్డ 6 నెలలకి తాళాలు వేసినట్టుంది ఈ వ్యవహారం. లీకేజ్ ఆపలేని డిజేబిలిటీ మీది శిక్ష అనుభవించాల్సింది మాత్రం విద్యార్థుల. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విశ్వసనీయత ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారిపోయింది. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా లేకపోవడము, ఒక పెద్ద పరీక్షను రద్దు చేయడం ఒక పెద్ద క్వశ్చన్ గా మాత్రమే మారిపోతుంది. ఈ రద్దు నిర్ణయం వెనుక ఒక తల్లి కన్నీరుంది. తన కొడుకు డాక్టర్ అవుతాడని అప్పు చేసి కోచింగ్ పంపిన ఆ తండ్రి నిస్సహాయత ఉంది. నాన్న మళ్ళీ పరీక్ష రాయాలంట అన్న పిల్లవాడు చెబుతుంటే ఆ తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఎందుకంటే మళ్ళీ కోచింగ్ ఫీజులు కట్టే స్తోమత ఆ కుటుంబానికి లేదు. చదువు అనేది కేవలం ధనవంతుల ఆస్తిగా మారిపోతుంటే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే నేనంటున్నాను, ఇది ఒక పరీక్ష రద్దు కాదు, ఇది ఒక తరం నమ్మకం మీద జరిగిన దాడి. మెరిట్ అనేది ఇల్యూషన్ గా మిగిలిపోకూడదు అంటే ఈ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. తదుపరి పరీక్షలలో లీకేజ్ తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. రేపు మీ బిడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కష్టపడి సీటు సంపాదించిన మెరిట్ స్టూడెంట్ కావాలా, లేక డబ్బులు ఇచ్చి పేపర్ కొనుక్కున్న ఒక వ్యక్తి కావాలా? ఆలోచించండి. సీట్ స్కామ్ ఇది అక్రమాల అడ్డ. ఈ అక్రమాల ఎపీ సెంటర్ ఎక్కడో తెలుసా? రాజస్థాన్లో సిక్కార్. ఇక్కడ నుండి ఆ అక్రమ నెట్వర్క్ వేలులా విస్తరించాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక వైరస్ల దేశవ్యాప్తంగా వ్యాపరించాయి. సిక్కార్ నుండి చురు నుండి దేశ సరిహద్దులు దాటి కేరళ వరకు. ఇది కేవలం ఒక లీక్ కాదు, ఒక హైటెక్ డిజిటల్ స్కామ్. ఇప్పుడు నేను చెప్పబోయే 3 నిజాలు వింటే మీరు షాక్ అయిపోతారు. ఇది ఊహాగానులు కాదు, బయటపడ్డ పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాను. మిస్టరీ ఏంటో చెప్పనా? పరీక్షకి కొన్ని వారాల ముందే 150 పేజీల ఒక PDF సోషల్ మీడియాలో క్లౌడ్ గ్రూపులలో చక్కర కొట్టింది. ఎగ్జామ్ రాసే కుర్రాడికి అదొక మెటీరియల్ అనుకుంటే దాని వెనక ఉన్న మాఫియాకి అదొక గోల్డ్ మైన్ లాంటిది. దట్ ఈస్ ద కోఇన్సిడెంట్. ఆ PDF లో మొత్తం 410 ప్రశ్నలు ఉంటే ఆశ్చర్యకరంగా అసలు పరీక్షలో అందులో నుండి 130 ప్రశ్నలు అక్షరం పొల్లిపోకుండా వచ్చాయి. అంటే 60% పైగా క్వశ్చన్ పేపర్ ముందే PDF రూపంలో అమ్మేసేశారు. సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే బయాలజీలో 90కి 90 ప్రశ్నలు వచ్చాయి, కెమిస్ట్రీకి 40కి పైగా ప్రశ్నలు వచ్చాయి. సేమ్ టు సేమ్ దిగిపోయాయి. ఇది కోఇన్సిడెన్సా? ఇది మీరు నమ్ముతున్నారా? ఇది పక్కా స్కామ్. ఇది ఒక ప్లాన్ మర్డర్ ఆఫ్ మెరిట్ని చంపడానికి దీన్ని ప్లాన్ చేశారు. ఎన్టీఏ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గొప్పగా
చెబుతున్నారు. మా దగ్గర హైటెక్ GPS ఉంది, ప్రతి సెంటర్లో CCTV మానిటరింగ్ ఉంది అని. వినడానికి చాలా బాగుంది. కానీ నా ప్రశ్న ఒకటే, కోట గోడలు ఎంత బలంగా ఉన్నా దొంగలు లోపలుంటే ఏం లాభం? ఇదేదో ఒక సెంటర్లో ఒక ఇన్విజిలేటర్ చేసిన తప్పు కాదు, ఇది సిస్టంలో లోపం, ఉన్నత స్థాయిలో జరిగిన వ్యాపారం. GPSలు CCTVలు కేవలం సామాన్య విద్యార్థుల్ని భయపెట్టడానికేనా? పేపర్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్న పెద్ద తలకాయలకి పట్టుకోవడానికి ఇవేమి పని చేయవా? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం మౌనంగా ఉంటే ఈ అక్రమాలు ఒక ఆనవాయితీగా మారిపోతాయి. ఈ రోజు ఒక సీట్, రేపు ఇంకో పరీక్ష. మెరిట్ అన్న పదానికి విలువ లేకుండా చేస్తున్నారు. అధికారులు రద్దు చేయడం పరిష్కారం కాదు, వ్యవస్థ ప్రక్షాళన చేయడం ముఖ్యం. డోంట్ కిల్ ద డ్రీమ్స్, కిల్ ద కరప్షన్. ఇది కేవలం 2026 నాటి సమస్య కాదు, ఇది ఒక దశాబ్ద కాలపు దాగా. మనం సిస్టమ్ను నమ్ముతున్నాం, కానీ సిస్టమ్ మనల్ని నమ్మించి గొంతుకొస్తుంది. గత 10 ఏళ్లుగా జరిగిన ఈ ఘర్షణ ఒక్కసారి గమనించండి. 2018లో CBSE జాతీయ స్థాయి పరీక్షలో 20 లక్షల పైచిలకు విద్యార్థులు నష్టపోయారు. 2021లో RAET రాజస్థాన్ 14 లక్షల పైచిలకు విద్యార్థులు నష్టపోయారు. 2024 యూపీ పోలీస్ ఉత్తరప్రదేశ్లో 50 లక్షల మంది విద్యార్థులు. 2021 నుండి 2026 నీట్ జాతీయ స్థాయిలో 60 లక్షల పైచిలకు విద్యార్థులు మోసపోతున్నారు. చూసారా, కేవలం ఈ 4 ఎగ్జామ్లు కలిపితేనే దాదాపు 1.5 కోటి మంది విద్యార్థుల జీవితాలు చెల్లగాటమాడారు. 1.5 crore డ్రీమ్స్ క్రష్డ్. ఇది ఒక దేశం యొక్క మేధా సంపత్తితో జరుగుతున్న దాడి. ఇప్పుడు ఎగ్జామ్ మాఫియా అనేది ఒక చిన్న గ్యాంగ్ కాదు, అది కొన్ని వేల కోట్ల పరిశ్రమగా మారింది. ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజినెస్ మోడల్. దీని లెక్కలు వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక నీట్ పేపర్ ధర మార్కెట్లో ఎంతుందో తెలుసా? 30 లక్షల నుండి 50 లక్షల వరకు. ఒకవేళ 1000 మంది అక్రమాలలో ఈ పేపర్ కొన్నారనుకోండి, సింపుల్ మ్యాథ్స్ చూసుకుందాం. 1000 into 50 lakhs 500 కోట్లు. ఒక్క పరీక్షకి 500 కోట్ల టర్న్ ఓవర్ అంటే ఇది ఏ రేంజ్ మాఫియానో అర్థం చేసుకోండి. ఈ మాఫియాకి జైలు అంటే భయం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ శిక్షలు పడవు, కేవలం బెయిల్స్ మాత్రమే వస్తాయని చెప్పి ఏళ్ల తరబడి కేసులు సాగుతాయి. ఈలోపు కొత్త పేపర్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. అంతే తప్పితే వాళ్ళకి పెద్ద శిక్ష వేసేది లేదు, వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టేది లేదు, అసలు ఏమీ మార్పు లేదు. అప్పుడు వాళ్ళెందుకు తగ్గుతారు, వాళ్ళెందుకు భయపడతారు? మన దగ్గర లీకులు జరుగుతున్నప్పుడు అరెస్టులు జరుగుతాయి, టీవీలలో విజువల్స్ వస్తాయి, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? కన్విక్షన్ రేట్ 0. పేపర్ లీక్ కేసులో శిక్ష పడిన వారు వేల మీద లెక్క పెట్టవచ్చు. మనీ పవర్, 100 కోట్లు సంపాదిస్తున్న ఆ మాఫియా టాప్ లాయర్లను పెట్టుకొని లూప్ హోల్స్ ద్వారా బయటపడుతున్నారు. పొలిటికల్ నెక్సెస్, ఈ మాఫియా మూలలో ఎక్కడో లోతుగా ఉన్నాయని మనం భ్రమిస్తున్నాం. రాజకీయ అండదండలు లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుందా? అది అస్సలు అసాధ్యం. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక సామాన్య విద్యార్థి కాపీ కొడితే డిబార్ చేసేస్తారు, కెరియర్ నాశనం చేస్తారు. మరి లక్షలాది మంది భవిష్యత్తును అమ్ముకుంటున్న ఆ తిమింగలాలకి ఏం శిక్ష వేస్తున్నారు? ఇది కేవలం ఒక పేపర్ లీక్ కాదు, ఇది ఒక దేశ పునాదుల్ని దెబ్బతీసిన కుట్ర. 2026లో కూడా మనం OMR షీటును కాపాడుకోలేకపోతున్నామంటే మన డిజిటల్ ఇండియా అని చెప్పుకోవడంలో అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మా డిమాండ్ ఒకటే, పేపర్ లీక్ మాఫియాపై నాన్ బేయబుల్ వారెంట్స్ ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 6 నెలల్లో శిక్ష పడాలి. లీకులకి బాధ్యతలైన అధికారుల ఆస్తులు జప్తు చేయాలి. విద్యార్థులారా, మీరు కష్టపడుతుంది బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. ఈ వ్యవస్థ మారాలి. ఆ మార్పు వచ్చే వరకు మీ పక్షాన పోరాడుతూనే ఉంటాం. NTA అధికారులకి పరీక్ష వాయిదా చేయడం అంటే కేవలం వారి వెబ్సైట్లలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, కేవలం ఒక డేట్ మార్చడం కావచ్చు, కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి అది ఒక నరకం, ఒక అంతులేని యుద్ధం కూడా. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే పెద్దలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఆ ప్రయాణ ఖర్చులు ఎవరిస్తారు? పరీక్ష రాయడానికి మారుమూల గ్రామాల నుండి పట్టణాలకి వచ్చిన విద్యార్థులలో వేలు ఖర్చులు చేశారు. హోటల్ రూములు, బస్సు ఛార్జీలు, తిండి. ఆ తండ్రి తన జేబులో ఉన్న ఆఖరి రూపాయి తీసి ఆశతో కొడుకు చేతిలో పెడతాడు. ఇప్పుడు ఆ పరీక్ష రద్దు. ఆ పోయిన డబ్బు, ఆ కష్టాన్ని ఏ అధికారి తిరిగిస్తున్నారు? మెదడుపై పడిన భారం ఎంత? ఒక అథ్లెటిక్ ఒలింపిక్ కోసం ఎంతలా తన బాడీని పీక్ స్టేజ్కి తెస్తాడో, ఒక విద్యార్థి కూడా తన మేధస్సుని ఆ పరీక్ష కోసం అంతే పీక్ స్టేజ్కి మెదడును ఉంచుతాడు. పగలు రాత్రి కష్టపడి చదివితే ఆ ఏకాగ్రత, ఒక ఒత్తిడి ఇంకో 3 నెలలు ఇంకా పెంచుకుంటూ రండి. ఆ 6 నెలల్లో ఆ స్థాయి కోల్పోదని మనిషికి సాధ్యమా? అసలు ఎలా సాధ్యమవుతుంది? మనసుకు ఒత్తిడికి విలువ ఎంత? మళ్ళీ చదవగలరా? మళ్ళీ పేపర్ లీక్ అవదా? ఈసారి కూడా నా సీటు ఎవరి కోసం వస్తుందో, ఎవరికి వెళుతుందో అన్న ప్రశ్నలు వాళ్ళలో రావా? ఈ అనుమానాల మధ్య ఒక విద్యార్థి నలిగిపోతున్నాడు. ఆ డిప్రెషన్కి, ఆ భయానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ కడుతుంది? మీరు కడతారా?
అధికారులు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు కడతారా? పరీక్ష రద్దయితే బాధితుల అధికారుల జీతాల నుండి విద్యార్థులకి నష్టపరిహారం చెల్లించాలి. అప్పుడే వాళ్ళకి బాధ్యత వస్తుంది. డిజిటల్ ఇంటిగ్రిటీ, OMR షీట్ అమ్ముడుపోతుంటే సిస్టంలో మనుషుల జోక్యం తగ్గించాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎందుకు వాడుకోవడం లేదు? వన్ నేషన్ జీరో లీక్, దేశం మొత్తానికి ఒక్క పరీక్ష పెట్టినప్పుడు దానికి రక్షణ కల్పించే వ్యవస్థలు ఎందుకు లోపాలు ఉంటున్నాయి? మెరిట్ అనేది ఇల్యూజన్ కాదు, అది ప్రతి విద్యార్థి యొక్క హక్కు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రేపు మన పిల్లలు కూడా ఇదే కుళ్ళిపోయిన వ్యవస్థలో బలి పశువులు అవుతున్నారు. 2026 సీట్ స్కామ్ ఒక కనువింపు కావాలి. డబ్బున్న వాడికే డాక్టర్ సీటు దక్కాలనుంటే రేపు సమాజానికి వైద్యం చేసేది డాక్టర్లు కాదు, వ్యాపారస్తులు. ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం అంటాం, కానీ మన ఎగ్జామ్ సిస్టమ్ మాత్రం ఏదో పురాతన కాలంలో జరుగుతున్న సిస్టమ్ లానే ఉంది. రండి ఒక్కసారి ప్రపంచం వైపు చూద్దాం. చైనాలో గోవాకావ్ మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. అక్కడ జరిగే గోవాకావ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. అక్కడ పరీక్షలలో కాపీ కొట్టినా పేపర్ లీక్ అయినా ఎన్నేళ్ల శిక్ష తెలుసా? అక్షరాల 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. అక్కడ వ్యవస్థకి తెలుసు ఒక్క పరీక్షను అగౌరవించడం అనంటే దేశ భవిష్యత్తును కూనీ చేయడం అని చెప్పి. అక్కడ అడాప్టివ్ టెస్టింగ్ పద్ధతి వాడుతున్నారు. అంటే పక్కన కూర్చున్న ఇద్దరు విద్యార్థులకి ఒకే ప్రశ్న రాదు, ఒకరిచ్చే సమాధానం బట్టి తర్వాతి ప్రశ్న మారుతుంది. అక్కడ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు. మన దేశం గర్వంగా చెప్పుకుంటుంది మనం డిజిటల్ విప్లవంలో టాప్ అని. UPI ద్వారా సెకండ్స్ లో వేల కోట్ల రూపాయలు మనం ఎంతో సురక్షితంగా ఒకరి నుండి ఒకరికి బదిలీ చేస్తున్నాము. సైబర్ నెట్వర్కింగ్ లో మనకి తిరుగులేనిదే అని చెప్పుకుంటున్నాము. మరి అంత టెక్నాలజీ ఉన్న దేశం కేవలం 22 నుండి 25 లక్షల మంది విద్యార్థుల్ని ఒక సురక్షితమైన ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టగలం, కానీ ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే హ్యాకింగ్ కష్టం, లీక్ చేయడం అసాధ్యం. ఒకవేళ అది జరిగితే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ దొరికిపోతాయి. కానీ పెన్ పేపర్ పద్ధతి ఉంటే OMR షీట్లని మార్చడానికి, పేపర్ లీక్ చేసి కోట్లు సంపాదించడానికి వీలుంటుంది. అంటే సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వకపోవడానికి కారణం చేతగానితనం కాదు, అక్రమార్కుల స్వార్థం. మాఫియా కోట్ల రూపాయలు కాబట్టి ఇంకా పాత కాల్పుల పద్ధతిలోనే పట్టుకొని వేలాడుతున్నాం. ఇది కేవలం ఒక పేపర్ లీక్ మాత్రమే కాదు, ఇది డిజిటల్ ఇండియా ముసుగులో జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒకవైపు చంద్రయాన్తో చందమామ మీద అడుగు పెడుతున్నాం, మరోవైపు ఒక ఎగ్జామ్ పేపర్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు. చివరిగా ఒక్క ప్రశ్న, మన డెవలప్ అవుతున్నామని గొప్పలు చెప్పుకున్నాం, కానీ ఆ డెవలప్మెంట్ వెనక కూలిపోతున్న వ్యవస్థ ఉంటే రేపు మన పిల్లలకి మనం ఇచ్చే వారసత్వం ఏమిటి? ఆ మాఫియా అంతం కావాలి. ఎగ్జామ్ సిస్టమ్ పూర్తిగా ఆటోమేట్ అవ్వాలి. విద్యార్థులు మీ గొంతు కదపండి. ఇక్కడ మనం ఒక చేదు నిజం గురించి మాట్లాడుకోవాలి. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మన పిల్లలు కష్టపడి చదువుకుంటే చాలు, మనకి రాజకీయాలు ఎందుకు, ఆ గొడవలు ఎందుకు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రాజకీయమే ఈరోజు మీ బిడ్డ రక్తం చిందించి రాసిన పేపర్ వాట్సాప్ గ్రూపులో అంగడి సరుకులా పెట్టింది. మీ పిల్లల కెరియర్ నాశనం అవుతుంటే అది మీ సమస్య కాదా? మెరిట్ ఉన్న పిల్లాడు రోడ్డు మీద తిరుగుతూ డబ్బులున్నవాడు డాక్టర్ కోట్ వేసుకుంటే అది మీ సమస్య కాదా? మీరు ప్రశ్నించినంత కాలం ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే జరుగుతుంది. రంగులు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ అక్రమాల తీరు మారదు. వ్యవస్థలో ఉన్న కుళ్ళును కడగనంత కాలం మీ బిడ్డల మెరిట్కి విలువ ఉండదు. అధికారులు తాము చేసిన తప్పును, తమ డిజబిలిటీని విద్యార్థుల మేలు కోసం తీసుకున్న మాస్టర్ స్ట్రోక్ అని కలరింగ్ ఇస్తూ కవర్ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నాం. ఆ మౌనం అక్రమాలకు ఆయుధంగా అవుతుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక పోరాటం. ప్రశ్నించండి, మీ ప్రతినిధులని అడగండి, మన పిల్లల భవిష్యత్తు ఏది అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నించండి. ఏకమవ్వండి. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఒకే గొంతుగా మారాలి. మార్పు కోరండి. డిజిటల్ రెవల్యూషన్ అమెండ్మెంట్స్ లో కాదు, ఎగ్జిక్యూషన్ లో కూడా రావాలి అని చెప్పి అడగండి. మెరిట్ అనే ఇల్యూజన్ నిజం కాకూడదు అంటే మనం మేలుకోవాలి. ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి విద్యార్థికి చేరవేయండి. వ్యవస్థలో మార్పు వచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఇప్పుడు మనకి కావాల్సింది సాకులు చెప్పే కమిట్మెంట్లు కాదు, తప్పు చేసిన వారిని వణికించిన చర్యలు. మేము 3 స్పష్టమైన డిమాండ్లు ముందుంచుతున్నాం. పేపర్ లీక్ చేసిన వారికి ఏళ్ల తరబడి విచారణలు వద్దు, 6 నెలల్లోనే కఠిన కారాగార శిక్ష పడాలి. చట్టం అంటే భయం పుట్టాలి, అధికారుల బాధ్యత. పేపర్ లీక్ అయితే కేవలం లో ఏరియా లెవెల్ స్థాయినే కాదు, NTI బోర్డు మెంబర్లను బాధ్యత చేయించాలి. అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేయాలి. బాధ్యత లేనప్పుడు పదవెందుకు? డిజిటల్ విప్లవం. పేపర్ పెన్ పద్ధతికి స్వస్తి పలకాలి. ప్రశ్నలు ర్యాండమైజ్ అయ్యేలా సంపూర్ణ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించాలి. టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని వాడుకోకపోవడం నేరమే
కారణమే అవుతుంది. మేధస్సు ఉన్న మన యువత దేశం వదిలి వెళ్ళిపోకుండా ప్రధాన కారణం జీతాలు తక్కువ అనేది కాదు, ఇక్కడ న్యాయం దొరకదని. కష్టపడే విద్యార్థి కంటే 50 లక్షలు ఇచ్చేవాడికి సీట్ వస్తే ఇక మెరిట్ ఎందుకు, ప్రాణాలు పెట్టి చదువుకోవడం ఎందుకు? మనం డాక్టర్లను తయారు చేస్తున్నామా లేక డీల్స్ చేసుకునే వ్యాపారం చేస్తున్నామా? మేల్కోండి. మీ భవిష్యత్తును రీషెడ్యూల్ అవ్వక ముందే ప్రశ్నించండి. రేపు మీ బిడ్డ కూడా అసమర్థ వ్యవస్థలో బాధితుడు కావాల్సి వస్తుంది. జై హింద్.